హాయ్ మామ, నేను మీ లక్ష్మణ్లకి మీ అందరికీ మన తెలుగుడి తరపు నుండి బ్యాంకాక్ కి స్వాగతం సుస్వాగతం. ఒక విషయం చెప్తా యాదించుకో మామ. శంషాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని 2008 మార్చి 23న ప్రారంభించి ఫస్ట్ ప్లేన్ ని ఎగరేశారన్నమాట నా లుంగిలోది. ఈ ఎయిర్పోర్ట్ ని GMR అనే సంస్థ గుంపు మేస్త్రీల చేత కష్టపడి కట్టించింది. భారతదేశంలో ఉన్న మొత్తం 34 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లలోనే 4వ ర్యాంక్ లో ఉంది మామ ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ర్యాంక్ 1 లో ఏమో ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. మనమైతే ఈ బోర్డింగ్ పాస్ తీసుకుని లోపలికి వెళ్ళగానే ముందులా సెక్యూరిటీ చెక్ చేశారు నా లుంగిలోది. ఇలా మన కూడా తెచ్చుకున్న సామాగ్రి మొత్తం విప్పేసి ప్లాస్టిక్ ప్లేట్ లో పెట్టేస్తే ఆ ప్లేట్ అలా వెళ్లి స్కాన్ అయ్యి తిరిగి అటువైపు నుంచి బయటకు వస్తుంది అనమాట. నేను నా గన్ను, బాంబులు, గ్రనైడ్లు, పాన్ పరాకులు, కత్తి, కటార్ లాంటి మారణాదాలనే తేకుండా ముందే సేఫ్ గా బ్యాంక్ లాకర్ లో పెట్టొచ్చా కాబట్టి ఇక్కడ స్కానింగ్ లో దొరకకుండా అవతల వైపుకి వెళ్ళిపోయా. బ్యాంకాక్ దాకా ఈ వాహనం మీద వెళ్ళాలంటే అస్సలు కుదరదు మావా. ఒకవేళ ఎయిర్పోర్ట్ లోకి దూరాక మీకు బజ్జీలు, బోండాలు లాంటి స్ట్రీట్ ఫుడ్ తినాలనిపిస్తే ఇక్కడ తినేయచ్చు. ఒక ప్లేట్ కి కేవలం ₹1,00,000 కన్నా ఎక్కువే ఉండదు. ఇచ్చట ఇడ్లీలు తయారు చేయబడును. తర్వాత ఏమేమి అద్భుతాలు జరిగాయో కింద లింక్ క్లిక్ చేసి చూసేమా. జై తెలుగోడు.